ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి కట్టిన 3 పార్టీలు తమ ఫ్యూచర్ రాజకీయం కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పొత్తులో కొనసాగుతూనే రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. పవన్ సైతం ఇదే తరహాలో ఆలోచనలో ఉన్నారు. ప్లనరీ వేదికగా తన మిషన్ 2029 ప్రకటించనున్నారు. ఇక చంద్రబాబు ఈ ఇద్దరితో కలిసి ఉంటూనే తన రూట్లో తాను వెళ్తున్నారు. ఇక బీజేపీ ఏపీలో అమలు చేస్తున్న కొత్త ప్లాన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో బలం పెంచుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసింది. కూటమి పార్టీలతో ఉంటూనే మా పార్టీలో కీలక నేతలను నేర్చుకునేలా ప్లాన్ అమలు చేస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుంచి వస్తున్న నేతల చేరికలపైన అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోవటం లేదు. వైసీపీ రాజ్యసభ సభలతో టచ్లోకి వెళ్ళింది. రాజీనామా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారిని తమ పార్టీలో చేర్చుకునేలా మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఏపీలో పార్టీ కొత్త అధ్యక్షుడు నియామకం పైన కసరత్తు చేస్తోంది. ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని రాయలసీమ ప్రాంతం నుంచి రెడ్డి నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇదే సమయంలో చిరంజీవికి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైన మెగాస్టార్ తన నిర్ణయం చెప్పాల్సి ఉంది. చిరంజీవి అంగీకరిస్తే కీలక బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ సిద్ధమైనట్లుగా సమాచారం. మాజీ సీఎం కిరణ్కు పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు లేదా రాజ్యసభకు పంపేలా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి విషయంలో బీజేపీ ఆలోచనలతో రాష్ట్రంలో 2010 సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో నాడు కాంగ్రెస్ అధినాయకత్వం చిరంజీవిని కేంద్రం మంత్రిని చేసింది. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. జగన్ కారణంగా తమ పార్టీకి నష్టం లేకుండా ఈ ఇద్దరికీ బాధ్యతలు అప్పగించింది. కానీ జగన్ జైలులో ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు వైసీపీ గెలుపును అడ్డుకోలేకపోయారు. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. ఇక ఇప్పుడు బీజేపీ తిరిగి ఇదే ఇద్దరితో ఏపీలో రాజకీయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త అడుగులు వేస్తోంది. దీంతో ఏపీలో రానున్న రోజుల్లో చోటు చేసుకునే రాజకీయం పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. జగన్ని రాజకీయంగా దెబ్బతీయాలని 2010లో కూడా వీళ్ళిద్దరికీ పదవులు ఇచ్చిన కాంగ్రెస్ మంచి పని చేసింది. మరోవైపు ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో తమ పార్టీ బలోపేతమయ్యేందుకు ప్రస్తుతం అనుకూలంగా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ దిశగానే వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం పైన ఎంపిక పైన నిర్ణయానికి వచ్చింది. కాగా పురంధరేశ్వరి మార్పు నిర్ణయం వెనుక కీలక నేతల లాబియింగ్ ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఏపీ బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఏపీలో రానున్న 4 ఏళ్ల కాలంలో బలోపేతం దిశగా పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇక పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్దేశించింది. వచ్చే నెల నుంచి తరచూ పార్టీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణను ఫిక్స్ చేసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పురంధరేశ్వరి పైన పార్టీలో ముఖ్య నేత వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు రేసులో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆయన పేరు తాజాగా రాజ్యసభకు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పురంధరేశ్వరి బీజేపీ ప్రయోజనాల కంటే మిత్రపక్షాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆ ముఖ్య నేత కొన్ని నిర్ణయాలు వాటి ప్రభావం పైన హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా సీమ నుంచి ఈసారి అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. పురంధరేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగించాలన్న భాగస్వామ్య పార్టీలకు చెందిన ముఖ్యులు బీజేపీ నాయకత్వానికి ప్రతిపాదన చేసినట్లు ప్రచారం సాగుతుంది. అదే సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఖరారులోనూ పార్టీ నాయకత్వం మధ్య సమన్వయం లోపించినట్లు చెబుతున్నారు. దీంతో తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి అధ్యక్ష బాధ్యతలను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మకు కేంద్ర మంత్రిని చేయడంతో పార్టీ కేడర్లో సానుకూలత వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడిగాను అదే తరహాలో ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం జగన్ను సొంత నియోజకవర్గానికి చెందిన నేత పేరు ప్రచారంలో ఉంది. మరి బీజేపీ నాయకత్వం తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠం పెంచుతోంది.